వాస్తు పేరుతో రాష్ట్ర సచివాలయంలో అధికారులు మార్పులు చేర్పులు చేస్తున్నారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు గేట్ నెంబర్ 1 నుండే వస్తున్నారు. సీఎం రేవంత్ తో పాటు మంత్రులు, సీఎస్, డీజీపీలు కూడా వచ్చేవారు. వాస్తు అనే అంశం తెరపైకి వచ్చినప్పటికీ మాజీ సీఎం కేసీఆర్ గేట్ నెంబర్ 2 ప్రధాన ద్వారం నుంచి వచ్చేవారు. అందుకే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గేట్ నెంబర్ 1ని పూర్తిగా మూసివేయించారు. ఇక నుంచి గేట్ నెంబర్ 1ని మూసివేయడంతో సీఎం గేట్ నెంబర్ 4 నుంచి లోపలికి వెళ్తారు. సచివాలయ వాస్తు మార్పులపై మరింత సమాచారం మా ప్రతినిధి పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రేవంత్ రెడ్డి వాస్తు పేరుతో తన కాన్వాయ్ రూట్నే మార్చేస్తున్నారు. సచివాలయం లోపలికి రానికి ప్రస్తుతం ఏదైతే లుంబిన్ పార్క్ ఎదురుగా ఉన్న గేట్ నెంబర్ 1 ప్రధాన ద్వారం నుంచి తాను కాన్వాయ్తో సచివాలయంలోకి అడుగు పెడుతుండగా ప్రస్తుతానికి ఆ రూటును మార్చి ఏదైతే నార్త్ ఈస్ట్ గేట్ ఏదైతుందో గేట్ నెంబర్ 4 ఈ రాష్ట్ర బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఈ గేట్ నెంబర్ 4 నుంచి సచివాలయం లోపలికి రానికి ఇప్పటికే పోలీసులు అదేవిధంగా సచివాలయ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి మింట్ కాంపౌండ్ సైడ్ ఏదైతే మసీదు, చర్చి ఇవన్నీ ఉన్నాయో ఆ వెస్ట్ గేట్ నుంచి రావాలనుకున్నప్పటికీ అక్కడ ఇంకా పూర్తిగా మరమ్మతులు కాని పక్షంలో ప్రస్తుతానికి మాత్రం ఏదైతే ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా వచ్చిపోతున్న గేట్ ఏదైతే ఉందో ఇదే గేట్ నుంచి సీఎం కాన్వాయ్తో పాటు మంత్రుల కాన్వాయ్ కూడా ఇక్కడి నుంచే వస్తుంది. మనం ఒకసారి చూస్తే ఈ గేట్ నెంబర్ 4 ఇది. ఈ గేట్ నెంబర్ 4 నుంచి కిందికి అక్కడ సీఎం కాన్వాయ్ లోపలికి వెళ్ళి మళ్ళీ లిఫ్ట్లో 6th ఫ్లోర్కు చేరుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ప్రధాన ద్వారం నుండి వాస్తు బాగోలేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ని వచ్చే రూట్ను కూడా గేట్ను కూడా మార్చుకోవడం జరిగింది. మనం ప్రస్తుతం అంబేద్కర్ సచివాలయం ముందు ఉన్నాం. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం. ఈ గేటులో ఈ సచివాలయంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఈ సచివాలయం నూతనంగా నిర్మించడం జరిగింది. అయితే ప్రధాన ద్వారం నుంచి వచ్చే ద్వారాన్ని కూడా బంద్ చేయడం జరిగింది. ప్రస్తుతం గత నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలో జరిగిన రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ఢిల్లీలో రాజకీయ పరిణామాలు ఇవన్నీ తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ మధ్యాహ్నం తర్వాత సచివాలయానికి రానున్నారు. వివిధ పలు అంశాలపై కూడా ఈరోజు ఆయన కీలక అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కాన్వాయ్ వెళ్తుందో ఆ కాన్వాయ్ ఇక్కడ ఈ బారికేడ్ల నుంచి ఇక్కడ నుంచి ఇటు వస్తారా, లేదు ప్రధాన ద్వారం గుండా మళ్ళీ అక్కడి నుంచి యూటర్న్ తీసుకొని ఈ రూట్ నుంచి వస్తారనేది మాత్రం మనం చూడాలి. ఎందుకంటే ప్రస్తుతానికి మంత్రులు మాత్రం ఏదైతే ఇక్కడ బారికేడ్ల నుంచి కాకుండా మళ్ళీ అక్కడ ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకొని మంత్రులు మాత్రం ఇక్కడి నుంచి అట్లా వస్తున్నారు. ఈ కాన్వాయ్ ఆ కాన్వాయ్ రూట్లోనే సీఎం కాన్వాయ్ వస్తుందా, లేదు ఇప్పుడు గేట్ నెంబర్ 4 ఎదురుగా ఉన్న ఈ బారికేడ్లు ఆ సమయానికి తొలగిస్తే ఆ బారికేడ్ల నుంచి ఈ కాన్వాయ్ ఇక్కడికి పోతుందా, మళ్ళీ కాన్వాయ్ వచ్చినా కూడా సీఎం మళ్ళీ ఇదే రూట్ ఇదే గేట్ నెంబర్ 4 నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోతారని చెప్పి తెలుస్తూ ఉంది. కాబట్టి మనం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మంత్రులు ఇదంతా కూడా వస్తున్న మనం పరిస్థితి చూస్తూ ఉన్నాం. మంత్రుల కాన్వాయ్ కూడా మనం చూస్తాం. ఇది గతంలో ఈ మంత్రులందరూ కూడా గేట్ నెంబర్ 1 నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఇదే కాన్వాయ్ నుంచి గేట్ నెంబర్ 4 నుంచి మంత్రుల కాన్వాయ్ కూడా వెళ్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాస్తు పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో కొన్ని మార్పులు చేర్పులు చేపిస్తున్నారు. ముందుగా ఏదైతే ఈ గేట్ నెంబర్ 1 నుంచి కాకుండా గేట్ నెంబర్ 4 నుంచి అదేవిధంగా గేట్ నెంబర్ 3 నుంచి వెళ్ళాలనేది. అయితే గేట్ నెంబర్ 3లో ఇంకా అక్కడ సెక్యూరిటీ సంబంధించిన వర్క్స్ కానీ ఇతర అంశాలు కూడా ఎలాంటి పరిణామం జరగకపోవడంతో ఈ గేట్ నెంబర్ 4 నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ వెళ్తూ ఉంది. దాంతోపాటు ఐఏఎస్, ఐపీఎస్లు, ఇతర ఎమ్మెల్యేలు, తర్వాత విఐపీలు అందరూ కూడా సౌత్ ఈస్ట్ గేటు ఏదైతే గేట్ నెంబరు 2 ఉందో ఆ గేట్ నెంబర్ 2 నుంచి వెళ్తారని చెప్పి ఇప్పటికే అధికారికంగా తెలిసింది. కాబట్టి గేట్ నెంబర్ 1ను పూర్తిగా దాన్ని తాళం వేసి బంద్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి వాస్తు పేరుతో చేర్పులు మార్పులు సచివాలయం లోపట్నే కాదు, సచివాలయానికి ఉన్న 4 చుట్టుపక్కల ఉన్న గేట్ల దగ్గర కూడా మార్పులు చేర్పులు చేపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సీఎం కాన్వాయ్ వచ్చే రూట్ కోసం మాత్రం గేట్ నెంబర్ 4, గేట్ నెంబర్ 3
పెద్ద ఎత్తున మరమ్మతులు చేపిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇంకా గేట్ నెంబర్ 3 ఏదైతే వెస్ట్ గేట్ ఉందో ఆ వెస్ట్ గేట్లో మరమ్మతులు పూర్తిగా ఇంకా పనులు కాలేదు కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఈ గేట్ నెంబరు 4 ఏదైతే ఉందో నార్త్ ఈస్ట్ గేటు ఆ గేట్ నుంచే సీఎం కాన్వాయ్తో పాటు మంత్రుల కాన్వాయ్లు కూడా వెళ్తాయని చెప్పి తెలుస్తుంది. కెమెరామెన్ రవితో రాములు 6 టీవీ నుంచి